ఇప్పుడు నేను చెప్పిన టైటిల్ కూడా ఇంకా అప్పటికి రాలేదు. బట్ చిరంజీవి అంతే. సో, అలాగా మొదలైతే ఇక్కడికొచ్చేటప్పటికి ఎలా అంటే అప్పటికి మెగాస్టార్ అయిపోయి మనం అప్పటికే ఘోర ఫ్యాన్‌గా ఉంటూ ఆయన్ని కలిసే సందర్భం వచ్చేటప్పటికి ఎలా అంటే సెక్యూరిటీ హ్మ్. బాగా ఒక టైట్ అట్మాస్ఫియర్, ఒక టెన్స్ మూడ్ ఇటువంటి దాంట్లో ఒక గ్లిమ్స్ అలా కనిపిస్తే అబ్బా! అనుకోవటం వరకు ఓకే. తర్వాత ఏమవుతుందంటే బాగా ఒక ఛాన్స్ దొరికి బాగా దగ్గరగా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు కాసేపటికి మనం మర్చిపోతాం. హ్మ్. ఇప్పటిదాకా చూసిన 150 అంటే నేనొచ్చినప్పటికి 150 కాదు 125 అనుకుందాం. బట్ పాయింట్ ఏంటంటే ఆయన అలా తయారు చేస్తారు మనల్ని. చాలా సింపుల్‌గా మాట్లాడుతుంటే ఇప్పుడు 'బాయ్ నెక్స్ట్ డోర్' మాట్లాడితే ఎలా ఉంటుంది? కంఫర్ట్‌గా బాగా ఉంచడానికి. సుపరిచితులు అంటే బేసిక్‌గా యాక్టర్స్ ఎవరిని చూసినా మనకు ఆ ఫీలింగ్ కలుగుతుంది. సో కానీ ఈయన ఇంకా ఎక్కువ. సో, ఈయన చేసే పనేంటంటే ఫస్టు కో యాక్టర్స్‌ని వాళ్ళని కొంచెం చనువుగా మాట్లాడి, ఆయనే ఎక్కువ మాట్లాడి హ్మ్. అంటే ఎక్కువగా అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు మనం అక్కడికెళ్ళి ఏది పెడితే అది మాట్లాడకూడదు. బేసిక్‌గా చాలా ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటాను నేను. సో సో, మిత భాషిలా నేను మౌనంగా ఉండి ఆయన ఏదైనా చెప్తే విందాం అన్న పద్ధతిలో ఉంటున్న టైంలో వన్ టు వన్ కూర్చున్నప్పుడు ఆయనే కమ్యూనికేషన్ స్టార్ట్ చేయటం. హ్మ్. ఇంకేంటి? ఏం చేస్తుంటావు? నువ్వేంటి? అది ఇది. సో, అలా కాస్త మాట్లాడి ఆయనతో కూర్చొని ఏదైనా తినడం, లంచ్ చేయటం అవన్నీ జరిగిన తర్వాత ఏంటంటే తెలియకుండా అయిపోతుందండి టైము. అంటే ఏం తెలియకుండా అంటే మెగాస్టార్‌తో కూర్చొని నేను మాట్లాడుతున్న ఫీలింగ్ పోతుంది. ఓకే. అంత క్లోజ్‌గా ఏదో ఓన్ ఇంట్లో పర్సన్ లాగా, చిన్నప్పుడు ఫ్రెండ్ లాగా, హ్మ్. తర్వాత ఇంటికెళ్ళి ఆలోచిస్తే అది ఆ రోజు కాదు. ఒక 15, 20 రోజులు ఆ షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఇంటికెళ్ళి నేను 'స్టాలిన్' గురించి చెప్తున్నా. సో షెడ్యూల్ అయిపోయి ఇంటికెళ్ళి ఆలోచిస్తే ఎప్పుడైనా ఏంటి ఆయన సినిమా ఏదో వస్తుంటది టీవీలో ఆ టైంలో. హ్మ్. హ్మ్. ఓహ్! ఈ మూవీయా? ఓకే. అని టక్కుమని ఈయనతో కదా మొన్న యాక్ట్ చేశాను. ఏంటి ఈయనా? నిజమా? ఆయనతో కూడా చాలా సార్లు మాట్లాడుతూ, "సార్ మీరేనా?" అంటే, "అంటే ఏంటి?" అంటారాయన. హ్మ్. "కాదు సార్ ఎవరిని చూడటానికి చొక్కాలు చింపుకొని అంటే నేను గేట్లు దూకడం, చొక్కాలు చింపుకోవడం లాంటివి చేయను బట్ ఐ నో పీపుల్. యాహ్! ఐ've యాహ్! సీన్ యాహ్! అది కరెక్ట్. ఊళ్ళ నుంచి కరెక్ట్. వచ్చినోళ్ళం కాబట్టి ఒక యుద్ధాలే జరిగేవి. ఒక అవును. ఒక ఒక పెద్ద ఉప్పెనలాగా ఉండేది. అమ్మో! అసలా అటువంటి ఒక అతని పోస్టర్ చూడ్డానికి అంత విరగబడి, ఎగబడే జనాల మధ్యలోంచి వచ్చినోడిని, ఇప్పుడు ఆయనతో కూర్చొని వన్ టు వన్ మాట్లాడుతుంటే, యాక్చువల్ క్వెషన్ మీరేనా కాదు, నేనేనా అని అడగాలి. కదా! ఆయన్ని అడగలేను కదా అది. నాకు నేను అనుకోవటం అనమాట. నేనే ఇక్కడి దాకా వచ్చేసానా? హ్మ్. నా బాధంతా ఏంటంటే, ఫ్యాన్ బై మూవ్‌మెంట్ అన్నారు కాబట్టి చెప్తున్నాను. ఎవరికి వాళ్ళండి వాళ్ళ హీరో వాళ్ళ ఫేవరెట్ హీరోకి నేనే బెస్ట్ ఫ్యాన్ అనుకుంటారు. హ్మ్. మన కరెక్ట్. పురాణ గాథల్లో కూడా ఆంజనేయ స్వామి నన్ను మించిన భక్తుడు లేడు అవును. అనుకున్నప్పుడు ఆహ్, అలాంటి కథలున్నాయి కదా! సో, ఫ్యాన్ బాయ్ ఫ్యాన్స్ అన్న వాళ్ళకి ఉండే ఫీలింగ్ అది. సో, అలా నాకు నేను కూడా అబ్బా! నన్ను మించిన ఫ్యాన్ లేడు అనుకుంటూనే, నన్ను మించిన ఫ్యాన్స్ చూస్తూ ఎక్కడ కుళ్ళు పుట్టలేదండి. ఇలా ఉండాలి కదా! నేను కూడా అన్న ఫీలింగే తప్ప, నాకన్నా పెద్ద ఫ్యానా? నాకన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉందా? హ్మ్. అని అది ఉండదు. సో, నాకు తెలిసి ఫాన్స్ ఒకళ్ళనొకళ్ళు ఓన్ చేసుకోవడం ఇందుకే జరుగుతాయి. కరెక్ట్. నాట్ జస్ట్ 'చిరంజీవి' గారండి. 'పవన్ కళ్యాణ్' గారు గాని, మీరెవరిని ఏ హీరోని 'మహేష్ బాబు' గారిని, అవును. అవును. 'ఎన్టీఆర్' ఎవరిని చూసినా. అంటే ఫాన్స్ అంతా కనెక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఒకే ఒకే యాస్పెక్ట్ నచ్చినోళ్ళు జెలసీ ఫీల్ అవ్వాలి మామూలుగా. హ్మ్. కానీ ఇక్కడ అది ఉండదు. నాకెక్కువ, షేరింగ్ ఉంటుంది. నీకెక్కువ అనే ఆ! ఆ! జెలసీ ఆ! ఉంటది. ఉండాలి మామూలుగా. ఆ! కానీ ఇక్కడ అది ఉండదు. హ్మ్. షేరింగ్ ఉంటుంది. హ్మ్. సో, కమింగ్ బ్యాక్ టు ద థింగ్ నన్ను మించిన వాళ్ళు నా క్లాస్‌మేట్స్ 'చంద్రునాయుడు' అని ఉన్నాడు. వాడేంటంటే రిలీజ్ అయిన సినిమా ప్రతి సినిమా డేట్ ఏ మంత్‌లో అయింది, ఏ డేట్‌లో అయింది, అది ఎన్ని రోజులు ఆడింది గూడా చెప్పే అంత పిచ్చి ఫ్యాన్. 'చిరంజీవి' గారికి. ఆ! అబ్బా! 'అగాధి రవి' ఉన్నాడు. వాడైతే డ్రెస్సులతో సహా చెప్తాడు. ఓహ్! షాకింగ్ డైలాగు, డ్రెస్సు మీరు ఒక ఫోటో చూపించండి. ఏదైనా ఒక కటింగ్ చేసి పేపర్ కటింగ్ అప్పుడు హ్మ్. అదుండేది. ఇది ఎందులో అంటే టక్ మంచి దొంగ అనేవాడు. ఒక్కసారి నాకు షాక్ అయిపోయి నేను చెప్పలేకపోయేవాడిని కొన్ని. నాది నాకుంది. నా గొప్పలు చెప్పుకోనిక్కడ. కానీ మ్యాటర్ ఏంటంటే, అలాంటి ఫాన్స్ అందరిని చూసి 'కెంగువ రవికుమార్' అని ఉన్నాడు. వాడు క్లాస్‌మేట్. వాడిది విపరీతమైన ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇంకా ఇంతకు మించి నాకైతే తెలీదు. 'చిరంజీవి' గారి సినిమాలు ఆపేసి రాజకీయాల్లోకి వెళ్ళిన దగ్గర నుంచి, వాడు కంప్లీట్ సినిమాలు చూడడం ఆపేసాడు. అబ్బా! ఇటువంటి సర్కిల్ అండి.
చుట్టూ చిరంజీవి ఆ! ఇంకా. మా ఎదురింట్లో మేముండే ఇంటి ఎదురుగా రాణి అని రాణి అక్క. మేము అలాగే పిలుస్తాం. మా చెల్లి నేను. అయితే రాణి అక్కకి చిరంజీవి అప్పుడు విపరీత హార్డ్‌కోర్ చిరంజీవి ఫ్యాన్. ఐయామ్ టాకింగ్ అబౌట్ 'అభిలాష' హ్మ్. ఆ టైంలో. సో, ఆమెకేంటంటే ఆహ్, నేను 'ఖైదీ' సినిమా టైంకి నేను స్టడీయింగ్ ఫిఫ్త్ స్టాండర్డ్. సార్. సో, ఫిఫ్త్ స్టాండర్డ్‌లో ఉన్నప్పుడు నాకు ఇంట్లో లిమిటెడ్‌గా సినిమాలు తీసుకెళ్ళటం ఏ సండేనో లేకపోతే 2 వారాలకోసారో అంతే. ఉండేదే తప్ప, రిలీజ్ అయిన సినిమాకి అప్పుడు ఎలాగుండేదంటే ప్రతి వారం చిరంజీవి సినిమా ఉండేది అప్పట్లో. ఆ 83, 84 అన్నది చాలా ప్రైమ్ టైమ్ అండి. పీక్స్ వరకు. ఆ! అంటే ఆల్‌మోస్ట్ ప్రతి వారం కాకపోయినా ప్రతి మంత్‌కి ఒక సినిమా అయితే మంత్‌కొస్తుంది. పక్కాగా ఉండేది. సో, ఆమెకేంటంటే ఇంట్లో ఆమె ఒక్ ఆమెకి కంపెనీ ఇచ్చి తీసుకెళ్ళేవాళ్ళు లేరు. ఆళ్ళ ఫాదర్ చాలా బిజీ అన్నమాట. ఓకే. ఆళ్ళ బ్రదరు ఎవరికాళ్ళు. సో, ఒంటరి ఆడపిల్లని పంపించరు. ఎవరైనా మగ దిక్కు అంటారు. మగ తోడు. మగ తోడు. దిక్కు కాదు సారీ. హ్మ్. మగ తోడు అంటారు కదా! ఆ మగ తోడు నేనన్నమాట. ఆ! నేను ఫిఫ్త్ స్టాండర్డ్ ఆమె 10థ్ వాటెవర్. సో, ఆమెకి నేనే కంపెనీ. హ్మ్. అలాగా ఆమె ద్వారా ఎళ్ళటం, ఆమె మరీ డీటెయిలింగ్‌గా ఆవిడ ఆమె చెప్పేది అప్పుడు. ఇదిగో డాన్స్ చేసినప్పుడు చూసావా? ఇలా చేస్తున్నాడు చిరంజీవి. నెక్స్ట్ ఇలాగా అతను నిల్చునేటప్పుడు ఇలా ఉంది అని. తెలియకుండా నాకు ఎక్స్‌ట్రా ఫోకస్సు ఆయన మీద ఏర్పడడంతో అంటే చెప్తున్నానండి. ఇది చెప్పడం వెనక రీజన్ ఉంది. ఏదో మీరు అడిగారు టైమ్ పాస్ లేదు చెప్పడం కాదు. చెప్పండి. చెప్పండి. రాణి అక్క చెప్పేది ఎలా అంటే ఆయన డైలాగ్ డెలివరీలో కొన్ని పదాలను ఎలాగా ప్రొనౌన్స్ చేస్తారాయన. హ్మ్. నడిచేటప్పుడు ఎలా ఉంటుంది? ఫైట్ చేసేటప్పుడు ఆయన నిల్చునే స్టైల్ ఎలా ఉంటుంది? ఒక ఆడపిల్ల అయ్యుండి. సార్. అంటే ఫ్యాన్స్‌కి జెండర్ ఏముంది? అంతేలెండి. ఎమోషన్. కానీ చెప్తున్నా యూజువల్ మగపిల్లలు ఎక్కువ చెప్తుంటారేమో అవును. అలాగా. బట్ నాకు లక్కీగా తన ద్వారా అతను స్మాలెస్ట్ డీటెయిల్స్ ఆ నుయాన్సెస్ అతను పాజ్ ఎలా తీసుకుంటారు అది చెప్పేటప్పుడు ఒక సినిమా చూసామనుకోండి. మనకి ఉద్వేగాలు రకరకాల భావావేశాలకు ఎలా గురవుతాం. సార్. నీకు పర్టిక్యులర్ సీన్‌లో ఎందుకు ఏడుపొచ్చిందంట ఆయన చేసేటప్పుడు, ఆయన ఇలా అనేటప్పుడు పాజ్ ఇచ్చి ఇలా చూసి ఇలా ఏవండీ నిజంగా చెప్తున్నాను. మనం సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారనుకుంటాం గానీ, సినిమా ఇండస్ట్రీకి మించిన నాలెడ్జ్, ప్యాషన్ బయట చాలా మందికుంటుందండి. కరెక్ట్. కరెక్ట్. 'ఛాలెంజ్' సినిమా చూసండి. నాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ గ్రూప్ వచ్చి కలిసారు చిరంజీవి గారిని. హ్మ్. ఇది ఆల్‌మోస్ట్ నా సమక్షంలో జరిగిందిగా చెప్పగలను. ఎవరో అనుకున్నాను అయిపోయింది. తర్వాత ఆయన ఆశ్చర్యపోయి చిరంజీవి గారు చెప్తున్నారు. వీళ్ళంతా 'ఛాలెంజ్' సినిమా చూసి మోటివేట్ అయినోళ్ళు. ఆ బ్యాచ్. బ్యాచ్. సో, ఒక పట్టుదలగా ఏదైనా చేద్దాం, సాధిద్దాం అనుకునే వాళ్ళకి అంటే అంత అఫెక్షనేట్‌గా దీనిగా ఉంటారంటే మా అందరికి బాండ్ అండి ఈయన. హ్మ్. మా అందరికి మూలం ఈయన. ఈయనతో ఫిజికల్‌గా వాళ్ళు వచ్చి కలిసి మాట్లాడారా? అది కాదిక్కడ. అవన్నీ అక్కర్లేదు ఫ్యాన్స్‌కి. అందరికి ఈయన ఓన్ పర్సన్. చిరంజీవి గారి ఆ! ఫ్యాన్స్. సో, ఎదురు పడినప్పుడు నేను పలానా అని చెప్పుకోవడానికి కూడా వాళ్ళు ఆ థాట్ రాదు. డైరెక్ట్ పాయింట్‌కొచ్చేస్తారు. రేపు మనోడు. అంతే. సో, సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్ గదా! సినిమా నుంచి యెస్. యెస్. మనం యెస్. ఇన్‌ఫ్లూయెన్స్ అవుతాం. మంచి మంచి విషయాలు నేర్చుకుంటాం. పరిచయాలవుతాయి. పరిచయాలు అంటే, అంటే మనం తీసుకునే దాన్ని బట్టండి. అంతే. అంతే. ఎవరైనా సరే. అంతే. ఇప్పుడు ఎవరైనా సరే. ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారనుకోండి. ఆయన డిసిప్లిన్ గాని, ఆయన టైమింగ్ గాని, ఆయన తాలూకు ఒక ఎలా చెప్పాలంటే, ఒక పాజిటివ్ ఎనర్జీ కాన్స్టెంట్‌గా మెయింటైన్ చేస్తారు. హ్మ్. హ్మ్. ఈ వయసులో కూడా ఆయన నిలబడి సోమర్సాల్ట్ అంటే అలా నడుచుకుంటూ వచ్చి పిల్లి మొగ్గేయటం. అబ్బా! అదేం ఫిట్‌నెస్సు. ఆ ప్యాషన్ వేరంటున్నా. సో, మనం యాక్టర్స్ నుంచి మనం ఇష్టపడి నేను 'నాగార్జున' గారిని కలిసినప్పుడు గాని, 'వెంకటేష్' గారిని కలిసినప్పుడు గాని, సో, మనం ప్రత్యేకమైన అభిమానం చూపించే 'చిరంజీవి' గారితో పాటు వీళ్ళెవరి సినిమాలు కూడా వదలం. అంతే. అంతే. అంతే ఉన్మాదంతో, అంతే పిచ్చితో చూస్తాం. చెప్పొచ్చేదేంటంటే, ఫ్యాన్ తాలూకా అసలైన మీనింగ్ నాకు ఇక్కడికొచ్చిన తర్వాత, ఇక్కడ ప్రపంచాన్ని చూసిన తర్వాత నాకు అర్థమైందేంటంటే, ఒక వ్యక్తి తాలూకు ఒక హ్మ్. స్టార్ ఒక స్టార్ తాలూకా ఆశయాల్ని, వాళ్ళ తాలూకా ఆలోచనలు ముందుకు తీసుకెళ్ళి 10 మందికి ఉపయోగపడేలా చేస్తే, ఫ్యాన్స్ అంటే నెగెటివ్ ఈళ్ళంతా గోల జేస్తారు. ఈళ్ళంతా చాలా చిల్లర బిహేవ్ అదుండదండి. ఫ్యాన్స్ అంటే రెస్పెక్ట్ ఉంటుంది. సూపర్. సూపర్. ఎందుకంటే మనం చిరంజీవి గారి గురించి టాపిక్ స్టార్ట్ చేసి మన గురించి మాట్లాడుకున్నాం. అంతే. ఫ్యాన్స్ గురించి. అంటే ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్ కరెక్ట్. అండి. కరెక్ట్. కరెక్ట్. సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్. మనమంటే మన ఫ్యాన్స్. అంతే. ఏ హీరో ఫ్యాన్స్ అయినా. ఏ చిరంజీవి గారి హీరో ఫ్యాన్స్ ఫ్యాన్స్ అవ్వచ్చు, అయినా. బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అవ్వచ్చు, అవును. ఏ హీరో ఫ్యాన్స్ అవ్వచ్చు. అవును. బట్ నిజంగా ఫ్యాన్స్ గురించి ఒక డిస్కషన్ నడవడం అనేది చాలా హ్యాపీ నాకు. మణిశంకర్ వరప్రసాద్ గారు హ్మ్. 375,00,00,000 క్రాస్ చేసిందని చెప్పేసి. అంటే సక్సెస్‌ని నంబర్స్‌తోనే చెప్పాలి అంటే ఇంక ఇంతకంటే హ్మ్. ఎగ్జాంపుల్ లేదు. అవును. సో, ఈ మొత్తం సక్సెస్ గురించి మీరు ఇప్పటికే చాలా సార్లు మాట్లాడేసున్నారు. నాకు ఒక్క ముక్కలో చెప్పండి. ఈ సక్సెస్‌ని ఎలా చూస్తున్నారు? 375 కాదండి.
3,750 అయినా కూడా హ్మ్. దట్ ఈస్ జస్ట్ అ నంబర్. హ్మ్. ఇక్కడ ఏ సినిమా ఎందుకు ఆడతాయో కూడా ఎవరికీ తెలీదండి. హ్మ్. ఇప్పుడు దీనికన్నా ఎక్కువ కలెక్ట్ చేసే సినిమాలు చాలా ఉండొచ్చు. కానీ ఇంపాక్ట్ అన్న పదం ఇందాక మీరు మాట్లాడారు. కరెక్ట్. ఇంపాక్ట్ అన్నది క్రియేట్ చేసేదెవరు? హ్మ్. నేనేం చూస్తానంటే ఆహ్, నాకు తెలిసి 25 ఏళ్ళు, 30 ఏళ్ళు అనుకుంటున్నాను. బట్ తగ్గించి చెప్తున్నా. 25 ఏళ్ల క్రితం ఒక వైభోగం చూసాను సినిమాకి సంబంధించి. ఓ వైభవం. ఎలా ఉండేదంటే ఊళ్ళ నుంచి చిన్న చిన్న విలేజెస్ నుంచి టౌన్‌లో అవును. బండ్లేసుకొని. థియేటర్‌లు అవును. లేని వాళ్ళు, అక్కడ రిలీజ్ లేని ఊళ్ళ నుంచి ట్రాక్టర్‌లేసుకొని, బస్సులేసుకొని హ్మ్. ఫ్యామిలీ 60 మంది, 70 మంది, 80 మంది అంతా కలిసి ఫ్రెండ్స్ అంతా ఓ 150 మంది ఇలా అంతా గుంపుగా కలిసి సినిమాకి తరలి వెళ్లి, చూసి ఒక పండగలాగా ఎంజాయ్ చేసి, మళ్ళీ వెనక్కి ఇంటికెళ్ళిన తర్వాత ఆ సీన్‌లవి నెమరు వేసుకొని, ఆ పాటలవి వింటూ, పద మళ్ళీ చూద్దామని ఎంత వీలైతే అవును. అంతమంది మళ్ళీ ఎళ్ళటం. ఇది దాదాపు మిస్ అయిపోయామండి. హ్మ్. పైరసీ అనండి, ఓటీటీ అనండి. ఆహ్, ఏమైపోతుందంటే మళ్ళీ చూద్దాం. పెరిగిన ఖర్చులు, టికెట్స్ వాటెవర్ చాలా రీజన్స్ ఉన్నాయి. జనం తాలూకు ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ఏదైనా విజువల్ గ్రాండియర్ బ్రహ్మాండంగా ఏదో ఉందంటే వెళ్ళటం వేరు. కరెక్ట్. కరెక్ట్. అలాంటివేమీ లేకుండా పాన్ ఇండియా సినిమా కూడా కాదు. అనిల్ రావిపూడి నాకు డైరెక్టర్, మెగాస్టార్‌తో కలిసి చేస్తున్న సినిమా. సరే ఏముంటది? బావుండొచ్చు. ఓ 100,00,00,000 వచ్చేస్తాయేమో అనుకున్న సినిమాని మళ్ళీ ఆ పాత రోజులన్నీ రిపీట్ చేస్తున్న తీరేదైతే ఉందో